అందరికీ నమస్కారం. అన్నిటికంటే సులభమైన వ్యాయామం వాకింగ్. అందుకని ఈ ప్రపంచంలో వాకింగ్ చేసినంత ఎక్కువ మంది, వాకింగ్ ప్రియులు ఉన్నంత మంది యోగా ప్రియులు కానీ, జిమ్ ప్రియులు కానీ, ఏరోబిక్స్ ప్రియులు కానీ ఉండరని చెప్పొచ్చు. ఫస్ట్ ఎక్కువ మంది ఇష్టపడే బెస్ట్ వ్యాయామం వాకింగ్. చాలా లాభాలు ఉంటాయి. వాకింగ్ చేసిన రోజున చాలా ఫ్రెష్గా, యాక్టివ్గా చాలామంది ఉంటారు. అనుకోకుండా వాకింగ్ వర్షం వల్ల ఏదైనా వెళ్ళక మానేస్తే ఆ రోజు ఎంతో కోల్పోయినట్టు ఫీల్ అవుతారు. వాకింగ్ చేయటం వల్ల ఉదయం సూర్యకిరణాలు పడేటప్పుడు చేయటం ద్వారా సెరటోనిన్ హార్మోన్ బాగా ప్రొడ్యూస్ అవుతుందని సైంటిఫిక్గా కూడా రుజువైంది. హ్యాపీ హార్మోన్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి. కార్టిజాల్ స్ట్రెస్ హార్మోన్ బాగా తగ్గుతుందని కూడా నిరూపించబడింది. అలాంటి వాకింగ్ ప్రియులు సంవత్సరాల తరబడి వాకింగ్ చేసుకుంటూ మాకెందుకులే యోగా అనుకుంటుంటారు. కానీ వాకింగ్ చేసేవారు కూడా ఉద్యోగ వ్యాపారాల్లో కూర్చున్న, ఇంట్లో ఎక్కువగా రిటైర్ అయిన జీవితాన్ని గడుపుతున్న మెడ నొప్పులు, నడుము నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటివి రాకూడదంటే వాకింగ్లో సొల్యూషన్ లేదు కదా. అందుకని వాకింగ్ గొప్పది, అలా అని యోగా మీకు వద్దనుకోకండి. అలాంటి వారు కూడా యోగాసనాల్లో ఉండే మనం చూపించేవి భుజంగాసన్, ఉష్ట్రాసన్, శలభాసన్, ధనురాసన్, మత్స్యాసన్, అర్ధచక్రాసన్, కొంచెం ఇట్లాంటివి మీరు సులభంగా రోజు ఒక పావు గంట కేటాయించేసుకోండి. కానీ ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలనే సందేహం వాకింగ్ ప్రియులు కలుగుతుంది. ఫస్ట్ వాకింగ్ చేయండి. బాడీకి మంచి గాలి వెళుతుంది, కదలికల వల్ల ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, ఫ్రెష్గా యాక్టివ్గా మీరు అవుతారు. బాగా ఒక గంట చేసేసరికి మీ బాడీలో మూమెంట్స్ ఫ్రీ అయిపోతాయి. కాబట్టి అలా వాకింగ్ అయిన తర్వాత యోగా చేయటం, తర్వాత శవాసన వేయటం వాకింగ్ ప్రియులకి ఇది బెస్ట్ అనమాట. అందుకని లేచిన వెంటనే ముందు వ్యాయామాలు చేయటం కంటే వాకింగ్ చేసిన తర్వాత ఆసనాలు అనుకోండి, మీరు బాగా వేయగలుగుతారు, ఎక్కువసేపు ఉండగలుగుతారు, పూర్తి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. వాకింగ్ చేశారు కూడా మైండ్ మీకు స్టేబుల్గా, ఫ్రెష్గా, చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఆ ఎనర్జీతో మీరు యోగా చేస్తే ఇంకా ఫలితాలు బాగా వస్తాయి. అంచేత ముందు వాకింగ్, తర్వాత యోగా, ఈ రెండు మీ జీవితంలో భాగం అయితే ఒక దెబ్బకు రెండు పెట్టెలలాగా ఆరోగ్యాన్ని పొందటానికి అటు వాకింగ్, ఇటు యోగా కూడా తోడైతే ఇంకా మీ ఆరోగ్యం చాలా బాగుంటుందని వాకింగ్ ప్రియులందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.